ఓం నమో వెంకటేశాయ. పరమ పూజ్యులు వెదురుపాక గురువుగారు జగత్తు అంతటి చేత గాడ్ అని దైవాంశంభూతుడుగా పూజలు అందుకుంటున్నటువంటి మహనీయులు వారి పాదార వింద మకరంద రసాస్వాదనం చేయాలనే తపనతో వచ్చినటువంటి నేను ఒక భక్తరేణువును. వెదురుపాక క్షేత్రానికి వస్తే తిరుమల, తిరుత్తణి, కాణిపాకం ఇలా ఎన్నో క్షేత్రాలను ఒకే చోట చూచిన ఒక మహానుభూతి కలుగుతుంది. అటువంటి మహత్తర భక్తి రసానుభూతికి ప్రేరకులు, కారకులు గురువుగారు. అటువంటి గురుదేవుల్ని దర్శించడంతోనే, వారి పాదపద్మాలను సేవించడంతోనే ఏదో ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. గత 2-3 సంవత్సరాలుగా నేను ఎక్కువగా విదేశాల్లో ఉండటం వల్ల అటువంటి సేవకు నోచుకోలేకపోయానని చాలా బాధపడుతూ ఉంటాను. ప్రతి జన్మదినోత్సవానికి నాకు ఆహ్వానం ఇస్తూ ఉంటారు, కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రావాలని పట్టుదల వహించి గురుదేవుల యొక్క సేవకు రావడం జరిగింది. వారిని చూసినప్పుడు, వారిని దర్శించినప్పుడు వారి దర్శన స్పర్శన అలాపన చేసి నాకు కలిగే ఒక అనుభూతిని వారి పాదాల ముందు ఉంచుతున్నాను. పలుకుల ఝరులందు వాత్సల్య సుధరను ప్రవహింపజేయు శుభంకరమతి, కనుగొలంకులలోన కరుణా సముద్రాల నుప్పొంగగాజేయు యోగవరుడు, ఎదలోన నిరతంబు రొదచేయుచున్నట్టి ప్రణవ నాద వినోద వైభవుండు, విజయదుర్గాదేవి విమల మానవ రూపమై ఎత్తి వచ్చనాన్ అలరు మౌని, వెదురుపాక గాడ్డన జగద్విశ్రుతైక పూజలందిన మహనీయ భూరి యశుడు, భాసుర తపోవ విభూతి నగ్రేసరుండు, అట్టి సద్గురు పాదంబులాశ్రయింతు అని నా అక్షర కుసుమాలతో గురుదేవుల పాదపద్మాలను సేవించి వారి పాదార వింద మకరంద రసాస్వాదనంతో ఒక అనిర్వచనీయ అనుభూతి కలిగిందని మనవి చేస్తూ నా యొక్క ప్రసంగాన్ని పూర్తి చేస్తూ ప్రస్తుత విధిగా సెలవు తీసుకుంటున్నాను.